సభ్యులు శ్రీ కత్తి వెంకటేశ్వర గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సరస్వతి తల్లికి నమస్కారం. వేదికను అలంకరించినటువంటి మాన్యులు, మహనీయులు, దేశ చరిత్రలోనే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న మా అన్నగారు, ఆప్తులు సత్యకుమార్ గారికి ముందుగా నమస్కారాలు. తోటి కళాకారులందరికీ నమస్కారాలు. రాజమహేంద్రవరంలో ఎంతో భాషా సంస్కృతిలో నిలయము. ఇటువంటి భాషా సంస్కృతులు నిలయమైనటువంటి రాజమహేంద్రవరంలో నేను తెలుగు పండిట్ ట్రైనింగ్ కాంప్రహెన్సివ్ కాలేజీలో చదివి ఉన్నాను. ఆ తర్వాత MA తెలుగు, PhD తెలుగు మీద చేస్తున్నాను. తెలుగు భాష అంటే నాకు అంతులేనటువంటి అనుభూతి. ఆ అనుభూతిని సంపాదించాలంటే ఏకైక మార్గం ఏంటంటే తెలుగుని ఇంకా దశ దిశలా వ్యాప్తి చేయడం. అందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అధికార భాషా కమిషన్ రాష్ట్ర సభ్యులుగా ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా మరి ఈ సభా ప్రాంగణాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి చైతన్య రాజు గారికి, తనకంటూ ఒక గుర్తింపును సంపాదించిన గజ్జల శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలుగు భాషకి ఇంకా ఎన్నెన్నో సేవలు చేస్తుందని, పదకోశం నిర్వహిస్తుందని, ఇంకా ముందుకు వెళ్తామని, ఆధునిక కాలంలో రాబోయే కాలంలో కూడా తెలుగు తిరుపతి వేదికగా ప్రపంచ భాష బ్రహ్మోత్సవాలు నిర్వహించుతున్నాము. వీటన్నిటికీ మీరు హాజరయ్యి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, రాబోయే తరానికి ఇంకా తెలుగుని ముందు అందిస్తామని మనస్ఫూర్తిగా ఈ వేదిక సాక్షిగా చెప్తూ, అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గజల్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా, వాళ్ళ బృందానికి, కాలేజీ యాజమాన్య ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.